హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విహాన్ వేద్య వ్లాగ్స్. మేము వినాయక చవితి రోజు పప్పు వండుకుంటామండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే స్పెషల్గా ఈ ఆకు వేసుకుంటాము ఆ పప్పులో. ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే, సంవత్సరానికి ఒకసారి మేము ఈ విధంగా చేసుకుంటాము. ముందుగా స్టవ్ పైన ఈ విధంగా ఎసరు పెట్టుకోవాలి పప్పు కోసం అని చెప్పేసి. ఆ ఎసరు వచ్చాక, వాటర్ ఎసరు వచ్చాక అందులో పప్పు వేసుకోవాలి. ఇందులోనే కాస్త పసుపు, ఇంకా మిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని. ఇలా ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే మిరపకాయలు మంచిగా అందులో కుక్ అయిపోతాయి. అందులోనే ఈ తుమ్మి ఆకు, కాస్త పప్పు ఉడికాక తుమ్మి ఆకు, ఇంకా చింతకాయ దంచి ఆ చింతకాయ కూడా ఈ పప్పులో వేసుకోవాలండి. ఈ విధంగా చూడండి మీరు కూడా. ఈ దంచిన చింతకాయను ఈ పప్పులో వేసేసుకోవాలండి. ఇక్కడ నేను మిక్స్ అవ్వాలని చెప్పేసి కలుపుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను జీలకర్ర మెత్తగా అయిపోయింది అని చెప్పేసి దంచుకునేటప్పుడు సరిగ్గా దంచడానికి రాదు అని చెప్పేసి కాస్త వేడి చేసుకుంటున్నాను జీలకర్రని. ఇలా వేడి చేసుకుంటే బాగా దంచవచ్చు కదా అని చెప్పేసి వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి జీలకర్రని దంచాక వెల్లిపాయలు కూడా వేసుకొని దంచేసుకోవాలి. ఎల్లిపాయ ఇంకా జీలకర్ర పేస్ట్ని ఇక్కడ పప్పులో వేసుకోవాలండి. ఇక్కడ చూసినగా దీన్ని కూడా కలిపేస్తున్నాను మిక్స్ అవ్వాలి అని చెప్పేసి. మనకు టేస్ట్కి సరిపడా కాస్త కొంచెం మిరప్పొడి వేసుకోవాలండి. కలర్ వస్తుంది, కాస్త టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మనం టేస్ట్ చూసేసుకొని ఆ తర్వాత దీన్ని పోపు పెట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి పప్పు. ఇక్కడ చూస్తున్నారు కదా, పోపుకి గిన్నె తీసుకున్నాను. ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని అందులోనే కాస్త జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర ఇంకా ఆవాలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇందులో ఇంకా ఎల్లిపాయ, జీలకర్ర పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది బాగా వేడయ్యాక అందులోనే కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు మిస్ చేశానండి, కరివేపాకు మర్చిపోయాను, ఇందులో వేయలేదు. అది వేడయ్యాక అందులోకి పప్పు వేసేసుకోవాలి. ఈ పోపులోకి ఈ పోపుని మళ్ళీ పప్పులో వేసేసుకుంటున్నానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అంతే అండి, పప్పు రెడీ అండి. మేము ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే ఈ పప్పు చేసుకుంటాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.